అబద్ధాలు చెప్పకుండా ఎవరూ ఉండరు. చిన్నదో పెద్దదో అవసరం గట్టెక్కడానికి అబద్ధం అనేది మనిషికి నిత్యావసరం. కొన్ని సందర్భాలలో వాటితో ఎలాంటి ఇబ్బంది లేకున్నా కొన్ని అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రం మరో 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అయితే ఒక తరం మాత్రం అబద్ధాలను విపరీతంగా చెబుతున్నారట. వారే 1981 నుండి 1996 మధ్యకాలంలో పుట్టినవారు. వీరంతా టెక్నాలజీ రెవల్యూషన్ను మొదటి నుంచి చూస్తున్నవారు. సెల్ ఫోన్లు, కంప్యూటర్ల లాంటి వాటిని దాదాపుగా వాడటం మొదలుపెట్టింది వీరే. ఈ కాలంలో పుట్టిన వారిని మిలీనియల్స్గా పిలుస్తుంటారు. వీరే అబద్ధాలను మంచినీళ్లు తాగినంత సులభంగా చెప్పేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. అమెరికాకు చెందిన ప్లేస్టార్ సంస్థ దీనిపై సర్వే చేసింది. కొలరాడో, ఇల్లినాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, టెన్నెసీ, విస్కాన్సిన్ తదితర రాష్ట్రాల్లోని 1306 మందిని ఈ సంస్థ సర్వే చేసింది. ఎక్కువగా అబద్ధాలు చెప్పేవారు 1981 నుండి 1996 మధ్య పుట్టిన ఏజ్ గ్రూప్కు చెందిన వారినని సర్వే కుండబద్దలు కొట్టింది. సర్వేలో రోజుకు కనీసం ఒక్క అబద్ధమైన చెబుతామని 13% మంది మిలీనియల్స్ అంగీకరించారు. తమ రెజ్యూమ్లను ఫ్యాబ్రికేట్ చేశామని 1/3 మంది ఒప్పుకున్నారు. ప్రతి 5 మిలీనియన్స్లలో 2 పని ప్రదేశాల్లో బాస్కు అబద్ధాలు చెబుతున్నట్టు సర్వేలో తేలింది. సోషల్ మీడియాలో ఇతరుల్ని మెప్పించేందుకు అబద్ధాలు చెబుతున్నట్టు 4/1 మంది తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలతో పోలిస్తే పురుషులు 10% ఎక్కువగా అబద్ధాలను ఈ ఐటీస్, టైంటీస్కు చెందిన వ్యక్తులు చెబుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు అబద్ధాలు చెబుతున్నట్టు 58% మంది, గోప్యత, ఇతరులు మందలించకుండా తప్పించుకునేందుకు చెబుతున్నట్టు 42% మంది పేర్కొన్నారు. అలాగే జనరేషన్ జెడ్ అంటే 18 నుంచి 24 వయసు గల వారిలో సగం మంది ఉద్యోగ అభద్రతతో బాధపడుతున్నారని మరో సర్వే పేర్కొంది. 55 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే వీరిలోనే రెట్టింపు మందిలో అభద్రత నెలకొందని నివేదిక తెలిపింది. అదే సమయంలో రోజుకు ఒక్క అబద్ధమైన చెబుతామని 2% మంది బేబీ బూమర్స్గా అభివర్ణించే 1946 నుంచి 1964 మధ్య జన్మించిన వారు తెలిపారు. జెన్ జెడ్గా పిలిచే 1997 నుంచి 2021 మధ్య జన్మించిన వారు, జెన్ ఎక్స్గా వర్ణించే 1965 నుంచి 1980 మధ్య జన్మించిన వారి మధ్య సారూప్యత కనిపించింది. రోజు అబద్ధం చెబుతామని ఈ గ్రూపులకు చెందిన 5% మంది మాత్రమే తెలిపారు. ఈ లెక్కన పోలిస్తే మిలీనియల్స్కే అబద్ధం ఆడే అలవాటు బాగా వంటపట్టినట్లుంది. అయితే ఈ అబద్ధాలు ఎల్లప్పుడూ హానికరంగా ఉండవని సర్వే చెప్పింది. చాలా సందర్భాలలో వారి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం కోసం గోప్యతను కాపాడుకోవడం లేదా ఇతరులను రక్షించాలనే కారణాలతో అబద్ధాలు చెబుతున్నారట. మిలీనియల్స్ టెక్నాలజీ రెవల్యూషన్తో పెరిగిన తరం కావడం, సోషల్ మీడియా, ఆన్లైన్ ఇమేజ్ను నిర్వహించే ఒత్తిడి వంటివి వారిలో ఈ ప్రవర్తనను ప్రభావితం చేసి ఉండవచ్చు. ఉదాహరణకు 2012లో జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం డబ్బు, ఇమేజ్ మరియు ఖ్యాతి వంటి అంశాలపై మిలీనియల్స్ ఎక్కువ దృష్టి పెట్టడం వారి అబద్ధాలకు కారణం కావచ్చని సూచించింది. మరోవైపు జెన్ జెడ్లో ఉద్యోగ అభద్రత ఎక్కువగా ఉందని, 55 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే రెట్టింపు మందిలో ఈ అభద్రత కూడా ఉద్యోగ దరఖాస్తులలో అతిశయోక్తి లేదా అబద్ధాలకు దారితీయవచ్చు. ప్రత్యేకించి జెన్ జెడ్లో, ఎందుకంటే వారు ఇంకా కెరియర్లో ప్రారంభ దశలో ఉన్నారని సర్వేలో తేలింది.